నా పక్కలో ఉండదు. వెళ్ళిపో పక్క. నేను పోను. వెళ్ళిపో. నువ్వు పోనండి. పక్కలో ఉన్న పైన నువ్వు పిచ్చేస్తాను. పో పక్క. అట్లుంటది మనతోని. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం నేనైతే ప్రాంక్ చేస్తాం అనుకున్నా కిచ్చు పైన. సో మరి ఎక్కువ టెన్షన్ ఇస్తే నాకు భయము. సో అందుకే నేనైతే జస్ట్ సింపుల్గా అయితే ట్రై చేసా. మరి అది ఎలా వర్కౌట్ అయింది ఏంటనేది అయితే మీరు ఒకసారి అయితే చూసియండి. సో ఆయనైతే వాక్ చేస్తున్నారు. మరి ఆయనకి తెలియకుండా నేనైతే ఫోన్ అయితే అక్కడ పెట్టాను. తర్వాత వచ్చి ఇది కిచ్చు ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నా అనమాట. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఆయనైతే చాలా ఇంట్రెస్ట్గా టీవీ అయితే చూస్తూ ఉన్నారనమాట. నేనైతే కెమెరా ఆన్ చేసి అయితే వచ్చేసాను అనమాట. వచ్చి అయితే కూర్చున్నాను. ఓకే, ఇంకేం చెప్పమా? ఏం లేదబ్బా, ఒళ్ళు ఎందుకో తెలియదు ఒకలాగుంది. చూడు, ఈ దగ్గు వేరే తగ్గుతలేదు, తెలుస్తలేదు. ఏం చేసేది? దానికి కదా పోయి చికెన్ తెచ్చుకున్నావు 2 కేజీలు. తింటే అయినా కూడా ఏం తగ్గలేదు. నేను ఏం చేసేది? డాక్టర్ ఉంటే వచ్చేలేదు. నెక్స్ట్ డాక్టర్ షాప్. దగ్గుకి ఏం తగ్గుతుంది? దగ్గుకి ఏం తగ్గేది లేదు, ఏం లేదు. ఊరికే పోయి కూడా ఏం చేస్తాం చెప్పు. మరి ఇంకేం చేయమంటావు? అయ్యో ఏం లేవు, హుషారులే. నాకు రేపు లీవ్ తీసుకుంటా. ఎన్ని లీవ్లు అడుగుతావు? ఆల్రెడీ ఎన్నో లీవ్లు తీసుకొని ఇస్తున్నాము. ఎప్పుడు తీసుకున్నారు నువ్వు ఇలాగన్నీ చెప్పొద్దు నాకి. ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఊరికి వెళ్ళాలా అలాగే ఇలాగ అన్ని ఎన్ని లీవ్లు తీసుకోండేది నేను. వీటికి తీసుకుంటామా? ఇప్పుడు కదా తీసుకోవాలా? మరి లీవ్ చెప్పాను కదా ఆఫీస్ లో నాకు కూడా. ఇప్పుడు హుషారు లేదన్నప్పుడు తీసుకోవాలా? నువ్వు వేరే వీటికన్నీ తీసుకుందాని అది ఫస్ట్ చెప్పాలా కదా. ఇప్పుడు టక్కని ఫస్ట్ తెలుస్తుందా నీకు హుషారు లేదని? ఎలాగున్నాను ఇప్పుడు నేను, మళ్ళీ నువ్వు ఇదంటున్నావు అక్కడ. అయ్యో ఊరికే. ఎల్లుండి తీసుకుంటానులే. ఎల్లుండన్నీ అయ్యలేదు. రేపు అయ్యలేదు, మా అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎప్పుడు అట్లే చెప్తావు నువ్వు. నేను పని కూడా చూడాలి కదా. నాకు హుషారులే. సరేమా, ఐ మీన్ దగ్గేనే కదా. సరే అయింది, నువ్వు వెళ్ళిసిరా పక్కలోనే కదా డాక్టర్ షాప్ పోని. ఎప్పుడు నేనే పోవాలా డాక్టర్ షాప్కి? ఏం చేసేది, పరిస్థితులు అలాగ ఉన్నాయి. సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. అయ్యో నేనే అర్థం చేసుకోవాలి, నువ్వు మాత్రం ఎప్పుడు ఏం అర్థమే చేసుకునే. అర్థం చేసుకుని దానికనే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వీటికి వచ్చిన లేకపోయినా నాకు మెయిన్ ఉండేది హెల్త్ ఇష్యూ. అలాగైతే ఇంపైన నాకు ఫంక్షన్ కన్నా పిలవద్దు. లీవ్స్ అన్ని అలాగే హెల్త్ కోసమే పెట్టుకొని ఉంటాను. నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడే తీసుకుంటా. సరే తీసుకో అయితే. రేపు అవుదు. తీసుకో. రేపు అవుతా లేదండి నాకు, అన్నీ నేనే చేసుకోవాలి ఇంట్లో కూడా. నాకు అవుతాం లేదు, ఏం చేసే. అందుకే లీవ్ తీసుకో. అది నీ తప్పు. నీకు హుషారు లేనప్పుడు నేను చెప్తే లీవ్ తీసుకో. నువ్వు తీసుకోకపోతే నేనేం చేసేకపోతుంది? దానికేనే ఇక్కడే కదా డాక్టర్ షాప్ వెళ్ళిస్తారు. అయ్యలేదు, నువ్వు లీవ్ తీసుకో, నా జతలో వస్తావు. లేకపోతే ఈవినింగ్ బేగ వస్తాను, పైసి వస్తాను. అట్లా వచ్చేలే, నువ్వు వచ్చేదానికి వాళ్ళు మూసేస్తారు అప్పుడా. ఈవినింగ్ 7:30-8 గంటలకు వస్తాను. అట్లే చెప్పేది, ఎప్పుడు లేటే వస్తావు అక్కడ. రేపు పర్మిషన్ తీసుకుని వస్తాను. లేప ఊరికేనే చెప్తావు అబ్బా నువ్వు. ఏంటి ఎప్పుడు ఇట్లా చేస్తావు నాకు? అమ్మో చెప్తాను కదా, రేపు మీటింగ్ ఉందని చెప్పేసి. ఎప్పుడు ఉంటుంది నీకు మీటింగ్లు అక్కడ? నాకు రోగాలు వచ్చినప్పుడే నీకు మీటింగ్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఫిక్స్ అయ్యిండేది మా, ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ చేసే కాదు కదా. అయ్యలేదా, నువ్వే చెప్పేస్తావు అడగకుండానే. నువ్వే చెప్పేస్తావు ముందుగానే. ఇప్పుడు అన్ని అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి రేపు మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పే టైం ఇప్పుడు. నువ్వే మీటింగ్ క్యాన్సిల్ చేస్తావు, వాళ్ళు పోతారులే. లేదు, నేను ఉండాలా, ఇంపార్టెంట్ అది. ఇది ఏమో పెద్ద ఇదాకట్లా నువ్వు ఉంటేనే అది జరిగేదని చెప్తావు అక్కడ. ఎందుకు రేపు ఈవినింగ్ వెళ్ళిపోతే? అయ్యా నువ్వు గమ్మునే అయిపోయి ఎప్పుడు ఇదే చెప్తావు. నువ్వు ఎప్పుడు తీసుకున్నావు నా కోసం లీవ్ చెప్పు. ఎప్పుడు
తీసుకున్నాను లేవు ఎప్పుడు తీసుకోండి చెప్పు. నా కోసం నేను ఎక్కడ లీవ్ తీసుకుంటా, మీకోసం నువ్వేం తీసుకో, నువ్వు తీసుకుంటావు ఆడ ఈడ తిరిగేకి పోయేదానికి, అది అవసరం కూడా లే. ఎవరి కోసం తిరిగేది? నువ్వేం తిరగవేమి, నా కోసమే తిరిగినట్టు. మీకోసమే తిరిగేది కదా. ఇదే నువ్వు ఎప్పుడు ఇదే చెప్తావు అబ్బా స్వామి, నాకు నా వల్ల కాదు. నేను సడన్ గా లీవ్ తీసుకునే కావుదమ్మా, నేను బిజినెస్ చేస్తాను. తగ్గి పోయిడిస్తాను నేను, ఇదే వస్తాను. రేపు ఒక్కరోజు దొక్కుతూనే ఉండు, ఎల్లుండిపోతుంది. అయ్యో అయ్యో, ఎందుకు ఇలాగ ఉన్నావు? ఉండేది కాదు మా సిచ్యువేషన్. నువ్వు అర్థం చేసుకోవచ్చు, సిచ్యువేషన్ డిమాండ్స్ ఇస్తా ఉంది. నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడు ఇంట్లో పడి ఉండల్లా, ఒకటి అంతా చేసుకొని సావల్లా. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలా. నువ్వు మధ్యలో మా డాడీని ఎత్తితే బాగుండేది. ఏం బాగుండేది? నువ్వే మా డాడీని అనేది. ఊరికే కదా. ఆ ఎప్పని ఎత్తకుండా పోతే నీకు ఉండే కయ్యలేదేమో. అంతే. నేను ఎప్పుడన్నా ఎత్తానా మీ ఇంటోళ్ళకి? మా ఇంటోళ్ళు నువ్వు ఎత్తొద్దు మా డాడీ. మా ఇంటోళ్ళు ఎవరు లేదు మేడం, నేను ఒక్కడే సింగిల్ బ్యాచులర్ కదా. బా నువ్వు భలే మోసం అబ్బా స్వామి, నీతో అది ఎట్లాగేదో ఏమో నాకు అర్థమే అయ్యలేదు. ఏం చేసేది, నిన్ను కట్టుకుని ఉన్నాను. అయ్యో అనుభవించాలను. అయ్యో ఈ లేడీస్ దగ్గర ఏగే కావుదరప్ప. నీలాంటి వాడి దగ్గర ఉరువు ఏగేకయ్యలేదురా అప్ప సామి. ఇంత మోసమా? ఏమేం మోసం ఏమేసేస్తాం. లేకపోతే ఎప్పుడు ఇదే చెప్తాను. ఏమన్నా చెప్తే అర్థం చేసుకోవాలా? ఇప్పుడు ఎప్పుడు చెప్తావండి? మధ్యలో మాట్లాడు. నేను ఎక్కడ మీ డాడీ మాట ఎట్లేదు, గమ్మనే అయిపోయాడు. ఏమో మీ డాడీ మాట ఎట్లేదు కదా. అయ్యో నాకు ఎక్కువైపోతుంది తలనొప్పి. రేపు వచ్చేసి నేను ఆఫీస్ కి లేట్ గా వెళ్తాను. నేను డాక్టర్ షాప్ చూపించే అట్లన్నీ వద్దు, లీవ్ తీసుకోలేదు. లీవ్ ఎందుకో? నీకేం డాక్టర్ షాప్ చూపించాలా? చూపిస్తానని చెప్తాను కదా. అది తెల్లారి ఈవినింగ్ వచ్చే లోపల డబ్బు వస్తే పోయిస్తే అంటావు, ఇప్పుడు తెల్లారి చూపిస్తాను అంటాను. డాక్టర్ షాప్ పోయి వస్తావు కదా, తిని సారాంకో బొజ్జు నా పాడికి నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు చెప్పినట్టు 7 గంటలకి 8 గంటలకి డాక్టర్ షాప్. సరే సరే మా, ఇప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావో లేదమ్మా. చూడమా, నేను 2 బ్యాలెన్స్ చేయాలా. మనీ నువ్వు బ్యాలెన్స్ చేయాలా, ఫ్యామిలీ నువ్వు బ్యాలెన్స్ చేయాలి. నువ్వు చెప్పిలాగానే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాను. సరేనా? నిన్ను హాస్పిటల్కి అంటా ఉన్నానా, పిలుచుకొని వెళ్తాను. ఆఫీస్ కూడా పోవాలా, రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓకేనా? 2 ముగిస్తాను ఉంటున్నాను కదా. ఎందుకు నువ్వు అర్థం చేసుకుంటావు లేదు? ఎప్పుడు నేను అర్థం చేసుకుంటాను, నువ్వేమి అర్థం చేసుకోమా. ఎందుకు అర్థం చేసుకునే లేదు? ఎప్పుడు తీసుకునేలేదా? నీకు ఒళ్ళు బాగలేదంటే ఎప్పుడు తీసుకున్నావు? ఒక రోజు చెప్పు. అయ్యో అదన్నీ ఇప్పుడు గుర్తు. నువ్వు గమనే అయిపోయి ఊరికే నాకేం ఎప్పుడు అదే చెప్తావు, ఎప్పుడు అదే. చూడు జ్వరము. నీకే అర్థమయ్యేలాగా చెప్పే చూసి నేను, నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు ఊరికే ఉంటే నీకే మంచిది. ఇప్పుడు నేనేం చేస్తాను? నేనేం చేయలేదే. నిన్ను ఊరికి ఎక్కడి నుంచి వెళ్ళిపో. నా పక్కలో ఉండదు, వెళ్ళిపోపక. నేను పోను. వెళ్ళిపో. నువ్వు పో. నేను పక్కలో ఉన్న పైన నువ్వు ఇచ్చేస్తాను, పోపక. ఎప్పుడు ఇదొకటి చెప్పు, పోపక. ఇదొకటి చెప్పు. ఒకటి ఇస్తేనే పోతావా? పో ఇక్కడి నుంచి, పోయి నా పక్కలో ఉండదు, పో పో. ఇప్పుడు నేను ఏమన్నట్లనే? నువ్వు ఊరికే ఉండిపో. నీకు మెల్లిగా ఎంత క్లీన్ గా చెప్తానా, 2 బ్యాలెన్స్ అయ్యాలని చెప్పేసి మీటింగ్ ఉందని చెప్తా ఉన్నాను కదా. ఏమైనా అర్థం చేసుకుంటావున్నావా నువ్వు? నేను హాస్పిటల్ చూపిస్తాను అంటా ఉన్నాను కదా. ఇంకేమి? సరే నీకు చూపించినాకే వెళ్తాను. అది ఎన్ని గంటలైనా అయిపోని. లేట్ అవుతుంది మళ్ళీ. పర్వాలేదు, అది నా బాధ. నేను ఎలాగనో నువ్వు ఊరికి పోయి ఓ, నేను హాస్పిటల్కి పిలుచుకుని లే, తర్వాత నా సాగు. నువ్వేం పిలుచుకోపోద్దు. సరే అయింది, పో ఇక్కడ నుంచి పో.
నా పేషెన్స్ చాలా టెస్ట్ చేస్తా ఊరికే ఉన్నాను. నాకెందుకు అయ్యో! నీతో వచ్చింది బాధబ్బా! సో, పక్కనుంటే ఎక్కడ పడతదో అని లేసైతే వెళ్ళిపోయినా. సో, మరి నేనైతే ఫస్ట్ టైమ్ చేశాను. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మరి మీకు నచ్చిన ప్రాంక్ అయితే చెప్పండి. అట్లనే దేనిపైనైతే నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి ఆయన యాక్చువల్‌గా టీవీ ఆఫ్ చేయాలనమాట. ఆయన టీవీ ఆఫ్ చేయకుండా కోపంతో వచ్చారు. సో, మరి నేనైతే వచ్చాను ఫోన్ తీసుకుందామంటే ఆయన ఎనకాలే ఉన్నారనమాట ఆ పక్కలో. సో, దాని నుంచి ఆయన ముందరైతే నేను కెమెరా ఫోన్ తీసుకోకుండా టీవీ అయితే ఆఫ్ చేసి తర్వాత తీసుకుందామని తీసుకున్నా. సో, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.